వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నిన్న మనం ప్రకాష్ రాజ్ గురించి బండ్ల గణేష్ పెట్టినటువంటి ట్వీట్ గురించి మాట్లాడుకున్నాం. నిన్న కాదు, 2 రోజులు అయింది. అందులో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి దొరాని సంబోధిస్తూ ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా పెట్టినటువంటి పోస్ట్ మీద బండ్ల గణేష్ ఎలా విరుచుకుపడ్డాడో అది మాట్లాడుకున్నాం. ఇప్పుడు బండ్ల గణేష్ మీద కాదు కానీ కొణిదెల నాగబాబు మీద ప్రకాష్ రాజ్ విరుచుకుపడ్డాడు. ఎందుకని? నాగబాబు నిన్న చేసినటువంటి ఒక ట్వీట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు పెద్ద చర్చలకు తావిస్తోంది. దాని మీద డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. నాయకుడు అనేవాడిని గుడ్డిగా అనుసరించాలి, ప్రశ్నించకూడదు. అతను ఏది అనుకుంటే అదే రైటు. అందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా గుడ్డిగా ఆయన్ని అనుసరించడమే చేయాల్సింది అని చెప్పేసి అర్థం వచ్చేలా నాగబాబు ఒక పోస్ట్ పెట్టారు. సో దాని మీద ప్రకాష్ రాజ్ పెట్టి పోస్ట్ ఇది నాగబాబు పెట్టినటువంటి పోస్టుకి ఆయన రీపోస్ట్ చేస్తూ తన అభిప్రాయం రాశాడు వచ్చాడు. ఇక్కడ నేను చెప్పింది ఇప్పుడు నాగబాబు కొణిదెల ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇది. ఏ లీడర్స్ వర్డ్ ఈజ్ ఫైనల్. సో నాయకుడి మాటే ఫైనల్. నన్ హ్యావ్ సీన్ డెవిల్స్ అండ్ డెమాన్స్ ఇన్ హిస్ పాత్. హీ అలోన్ నోస్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. ఆయన మార్గంలో దెయ్యాలు భూతాలు ఏవి లేవు కాబట్టి అతను ఏమి చెప్తే అతనికి రైట్ ఏమిటి, రాంగ్ ఏమిటి అనేది ఆయనకి తెలుసు. షట్ యువర్ డౌట్స్. మీ అనుమానాలని, మీ సందేహాలను మూసుకోండి. సైలెన్స్ యువర్ టంగ్. మీ నాలుకని నిశ్శబ్దంగా ఉంచండి. అండ్ ఫాలో ద లీడర్ వితౌట్ క్వశ్చన్స్. ఎలాంటి ప్రశ్నలు లేకుండా నాయకుడిని అనుసరించండి అని చెప్పేసి ఆయన పెట్టినటువంటి పోస్ట్. ద పీపుల్స్ లీడర్ అని ఇటు పెట్టాడు పవన్ కళ్యాణ్, ద పీపుల్స్ లీడర్ అని చెప్పేసి. సో దీని మీద ఇప్పుడు ప్రకాష్ రాజ్ చెలరేగిపోయాడు. వాట్ డూ యూ మీన్ బై షట్ యువర్ డౌట్స్, సైలెన్స్ యువర్ టంగ్ అండ్ ఫాలో ద లీడర్ వితౌట్ క్వశ్చన్స్. మేము గొర్రెలం కాదు బానిసక బతకటానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడిని అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అర్థమైందా అని మళ్ళీ తనదైనటువంటి స్టైల్లో జస్ట్ ఆస్కింగ్ అని పెట్టాడు. ఇలా జస్ట్ ఆస్కింగ్ అని పెట్టినందుకు కూడా 2 రోజుల క్రితం బండ్ల గణేష్ దాని మీద కూడా విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. అయినప్పటికీ కూడా జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి ట్యాగ్ పెట్టడం మానలేదు. ఇది అసలు ఇట్లా జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి మొదలుపెట్టింది ఒక ట్రెండ్ని సృష్టించింది మాత్రం ఆర్జీవి రాంగోపాలవరమే. సో అలా ఇప్పుడు ఆ జస్ట్ ఆస్కింగ్ అని అడగటం అనేది, పెట్టడం అనేది, ఆ హ్యాష్ ట్యాగ్ అనేది ఒక ఫ్యాషన్ లాగా కూడా అయిపోయిందని చెప్పుకోవాలి. అంటే సీరియస్గా అడిగేవాళ్ళు, అడగని వాళ్ళు కూడా దాన్ని ఆ ట్యాగ్ని పెట్టేస్తున్నారు, హ్యాష్ ట్యాగ్ని. సో ఇది నాగబాబుకి డైరెక్ట్గా ఆయన అంటే ఏదైతే చెప్పాడు నిజంగానే ఇప్పుడు ఈయన పెట్టినటువంటి నాగబాబు పెట్టినటువంటి పోస్ట్ మాత్రం చర్చలకు తావిస్తుంది, విమర్శలకు తావిస్తుంది. నిజానికి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది. నాయకుడైనా సరే, నాయకుడిని కూడా తప్పు చేస్తున్నాడు అంటే ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కాకుండా జనరల్గా చెప్తున్నా నేను, ఏదైనా సరే మనకి సరైన మార్గంలో పయనిస్తున్నామా లేదా అనేటువంటి ఏదైనా ఒక కొత్త నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఆ మార్గం, ఆ నిర్ణయం సరైన దోవలో ఉందా, సరైన తీరులో ఉందా, మనం కరెక్ట్ మార్గంలో వెళుతున్నామా లేదా అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కొక్కరికి అందరూ కూడా 100 మంది మనుషులు ఉంటే 100 మందికి ఒకే రకమైనటువంటి అభిప్రాయాలు ఉండటం అనేది అసలు జరగదు. ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు చర్చించుకొని వాటిని పరిష్కరించుకొని అందరికీ అందులో మెజారిటీ ఆ 100 మందిలో ఎక్కువ మంది ఆమోదించినటువంటి మార్గాన్ని అనుసరించుకోవటం అనేది ఉత్తమం అని ఎవరైనా చెప్తారు. నాయకుడు తప్పు చేస్తున్నాడు అని చెప్పేసి కార్యకర్తలకు తెలిసినప్పుడు, లేదా వాళ్ళకి ఏవైనా ఆ నాయకుడు కొత్తగా ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో, లేదా ఆయన చెప్పినటువంటి మాటల్లో ఏవైనా సరే వాళ్ళకి, కార్యకర్తలకి ఏవైనా అనుమానాలు ఉంటే ఆ అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా నాయకుడి మీద ఉండాలి కూడా. అది నిజమైనదే, న్యాయసమ్మతమైనదే. ఈ విషయంలో మాత్రం ప్రకాష్ రాజు ఏదైతే ప్రశ్నిస్తున్నాడో అది
సమర్థనీయమైన అని చెప్పేసి ఎవరైనా సరే చెప్తారు. మరి నాగబాబు ఎందుకని ఏ కాంటెస్ట్ లో ఈ పోస్టు పెట్టారు అనేది మనందరికీ కూడా చాలా మందికి తెలిసినటువంటి విషయమే. రీసెంట్ గా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి తెలంగాణకి హైదరాబాద్కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తన ఆఫీసులో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ వాళ్ళని మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి అని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇప్పుడు అనేక మంది మళ్ళీ తెలంగాణ వాదులు ఆయనకి కౌంటర్గా ప్రెస్ మీట్లు పెడుతూ ఉండటం, ఆయన విమర్శిస్తూ ఉండటం, గద్దరికి నేను కారు కొనిచ్చాను అని చెప్పేసి ఆయనకి అప్పుడు బుల్లెట్ గాయంతో ఆయన బాధపడుతున్నప్పుడు వెన్ను నొప్పితోటి కారు కొనివ్వమంటే నేను కారు కొనిచ్చాను అని చెప్పేసి ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పారో అది కూడా దాని మీద కూడా చాలా ఆక్షేపణలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. మీరు ఎప్పుడు కారు కొనిచ్చారో చెప్పండి, ఏ కారు కొనిచ్చారో చెప్పండి, మేము ఆ కారు తీసుకొచ్చి మీ ఇంటి గుమ్మం ముందు పెడతామని చెప్పేసి ఆ రకంగా కూడా ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇక అలాగే ఆయన ఏదైతే కోడి చెరువు ఉందో అక్కడ ఫార్మింగ్ చేస్తున్నారో, వ్యవసాయం చేస్తున్నారో, ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకొని అది కబ్జా చేసింది అని చెప్పేసి కూడా కొంతమంది విమర్శిస్తూ ఆ రకంగా కూడా ఆయన కబ్జా నుంచి కోడి చెరువుని విముక్తి చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి విషయం. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలు కొంతమంది అంటే వాళ్ళని సోషల్ మీడియాలో నియంత్రించడం అనేది ఎవరినైనా సరే కష్టమైపోతూ ఉంది. ఈ నేపథ్యంలో అవతల వాళ్ళ మీద, ఆడవాళ్ళ మీద కూడా దుర్భాష రావటం, అంటే వాళ్ళని బూతులు మాట్లాడటం, ఇట్లాంటివన్నీ కూడా కొంతమంది కార్యకర్తలు చేస్తున్నారు అనేటువంటి మాట వినిపిస్తుంది. కొంతమంది జర్నలిస్టులు కానివ్వండి, కొంతమంది లేడీస్ కానివ్వండి, మీ కార్యకర్తల్ని అదుపులో పెట్టుకోండి, ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతున్నారు అని చెప్పి పోస్ట్ కూడా పెడుతున్నటువంటి విషయం మనం చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో కార్యకర్తను ఉద్దేశించి ఇప్పుడు నాగబాబు ఈ పోస్టు పెట్టినట్టుగా మనకు అర్థమవుతోంది. సో ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తారో దానిని గుడ్డిగా అనుసరించండి, వేరే ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు, ప్రశ్నలు పెట్టుకోవద్దు, అడగద్దు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నాగబాబు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఒక క్రమశిక్షణలో పెట్టడం కోసమే కార్యకర్తల్ని ఆయన ఈ పోస్టు పెట్టారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. కాకపోతే ఆయన పెట్టిన విధానం ఏదైతే ఉందో అది కార్యకర్తలకి అర్థమవచ్చు, కానీ బయట వాళ్ళకైతే అర్థం కాదు కదా ఆయన ఏ కాంటెస్ట్లో పెట్టారో. అలా పెట్టడం అనేది ఆక్షేపణీయం అని చెప్పేసి ఇప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అది ట్రెండింగ్లో కూడా ఉంది. ఇప్పుడు నాగబాబు సంబంధించినటువంటి వ్యవహారం ఇక్కడైతే కనిపించట్లేదు, కానీ మామూలుగా అయితే అది ట్రెండింగ్లో కూడా వెళ్ళింది, బ్యాక్లాష్ అవుతున్నట్టు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏదైతే పెట్టారో పోస్టు దాన్ని ఉద్దేశించి నాగబాబు పోస్ట్ మీద ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఇలా పెట్టాడు. బానిసలు అంటే క్వశ్చన్ చేయకుండా అనుసరించేవాడు బానిసలు, మమ్మల్ని బానిసలాగా బతకమంటావా అని చెప్పేసి ఒక కార్యకర్త హృదయంతో ప్రకాష్ రాజ్ ఈ పోస్ట్ పెట్టాడని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే ఈ జనసేన కార్యకర్తలే ప్రకాష్ రాజ్ని మరి ఊరుకోరు కదా, వాళ్ళు కూడా ప్రకాష్ రాజ్ను తిడుతూ దీనికి కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఆయన్ని నీకెందుకు ఇందులో ప్రతి దాంట్లోకి నువ్వెందుకు దూరుతావు అని చెప్పేసి ప్రకాష్ రాజ్నే మొన్న బండ్ల గణేష్ ఏ విధంగా అయితే అడిగాడో, తిట్టాడో, ఇప్పుడు అలాగే చాలా మంది ప్రకాష్ రాజ్ని కూడా తిడుతూ ఉన్నారు. సో ఏదేమైనా నాగబాబు కాస్త వివరణ ఇస్తే తను ఏ కాంటెక్స్ట్ లో ఇలా చెప్పాల్సి వచ్చింది అనేది ఇంకాస్త వివరంగా పెట్టి ఉంటే ఇలాంటి విమర్శలకి ఆక్షేపణకు తావు ఉండేది కాదు అని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి చూద్దాం నాగబాబు నుంచి ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏదైతే ఆయన కౌంటర్ ఇచ్చాడో దానికి మళ్ళీ తన సైడ్ నుంచి ఏమైనా స్పందిస్తాడా లేదా, లెట్ us wait and see.